అనుకోకుండా ఒక చర్చ స్టార్ట్ అయింది. అలవాటు అనే ఒక, మీ పేరు? హరితేజ, గుంటూరు. సో అలవాటు గురించి ఏదో చెప్తున్నావు, చెప్పు. అలవాటు అనే ఒక విషయాన్ని, దాని మీద ఇప్పుడు దాకా ఎన్నో పరిశోధనలు జరిగాయి. ఒక విషయం మనకు ఎలా అలవాటు అవుతుంది, ఎలా వ్యసనం అవుతుంది అనేది మనం దాన్ని తెలుసుకోగలిగితే మన జీవితాన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకొంచెం ఈజీగా ఉండొచ్చు అనమాట. సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు నేను ఓవర్ వెయిట్ ఉన్నానని నేను ఫీల్ అయ్యాను అనుకోండి. ఎక్సర్సైజ్ అనేది ఒక అలవాటుగా నా జీవితంలో ఒక భాగం అయితే ఎక్సర్సైజ్ మూలాన ఎంతో కొంత వెయిట్ తగ్గి బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అదొక నువ్వు స్పెసిఫిక్గా చెప్తలేవు. ఇంకా నేను చెప్పనా? ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు నాకు పొట్ట తగ్గాలి, అందుకని నేను అలవాటుగా కాదు తప్పనిసరిగా వాక్ చేస్తాను. అలవాటు జరిగింది పక్కకి. ఇప్పుడు మెడిసిన్ కూడా అలవాటుగా చేసుకోడు. ఇప్పుడు నీకు ఒక అలవాటు అంటే అసలు దెర్ ఇస్ నో బెనిఫిట్ ఎట్ ఆల్, అయినా చేస్తున్నావు. అలవాటు అంటే అది ఎడిక్షన్. తర్వాత అలవాటు అంటే నీకు ఏ ఉపయోగం లేదు. నేను ఊరికి అలవాటు నాకు అంతే ఇట్లా అనుకుంటా. ఇది నా అలవాటు కాదు. హ్యాబిట్ అని అలవాటు అన్న ఒకటే. అలవాటు అంటే దానివల్ల నీకు ఏ ఉపయోగం లేదని తెలిసిన చేసేదబ్బా అంతే. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే అలవాటుని కరెక్ట్ గా అయితే మాకు పరిచయం చేయలేదు ఎవరు. అంటే మాకు ఎలా ఉందంటే రోజు మార్నింగ్ లేటం. ఇప్పుడు నేను చెప్పిన అలవాటు డెఫినేషన్ తో నువ్వు ఏకీభవిస్తున్నావా? అది అనుభవంలోకి రాలేదుగా. నేను అలా చెప్తాను. ఫస్ట్ డెఫినేషన్ కి అనుభవానికి ఏం సంబంధం? ఓకే సార్, నాకు మామూలుగా స్కూల్లో ఏదో పాఠం చెప్పినప్పుడు డెఫినేషన్ ఇస్తారు, అది మన అనుభవం ఏది అవ్వదు. నీ నేను చెప్తున్నా, ఒక ఏమి చేస్తే నీకు ఏ విధమైన బెనిఫిట్ లేదు అది అలవాటు. ఇది కొత్త డెఫినేషన్ కాదు. యూ హ్యావ్ నో యూజ్. అంటే అది ఉన్నా లేకపోయినా నీకు ఏ ఫరక్ పడదు. ఊరికే టు ఎంటర్టైన్ యువర్ మైండ్ నువ్వు ఒక దాన్ని తీసుకున్నావు అంతే. చేతులు కడుక్కోవడం అలవాటు కాదు, కానీ తప్పు. అది తప్పు. చేతులు కలుపుకోవడం అలవాటు అనే పదం దానికి వాడనే వద్దు అసలు. తినడం నా అలవాటు తప్పు, తప్పు పదం తప్పు కదా. పదం అయితే తప్ప అయ్యుండొచ్చు, కానీ మనం అలా అలవాటు చేశారు. మళ్ళీ అలవాటు అదే కరెక్ట్ డిఫైన్ చేస్తా ఉన్నారు. డెఫినేషన్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎట్లా మీరు డిఫైన్ చేశారు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. సపోజ్ ఎట్లా పాన్ తినడం అలవాటు. దాన్ని పాన్ తినకపోయినా ఏమి కాదు, తిన్నా ఏ ఆరోగ్యం రాదు. అది తినగా తినగా ఆరోగ్యం అది తర్వాత నేను మళ్ళీ చెప్పిన దాని తర్వాత నెక్స్ట్ లెవెల్స్ ఉన్నాయి. అంటే అలవాటు జీవితకాలం అలవాటు ఉంటే ఏ నష్టం లేదు. చెడు ఇప్పుడు నేను నాకు కరెంటు బొక్కలు వెళ్ళబెట్టడం అలవాటు అంటే చచ్చిపోతావు. అటువంటి గురించి మాట్లాడట్లేదు. ఒక అలవాటు అంటే అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్నంత వరకు ఆరోగ్యకరంగా ఉంది అది. ఇప్పుడు నేను ఏదైనా ఓ స్వీట్ వేసుకున్నా, రోజు ఇస్తుంది వైఫ్, కొడుకు, కూతురు ఇస్తుందా, నెక్స్ట్ డే అది లేకపోతే నువ్వు సఫర్ అయినావు అనుకో, అలవాటు పక్క నుంచి పక్కకు జరిగి నెక్స్ట్ వ్యసనంలోకి పడ్డది విషయం అయ్యింది, వెళ్ళ ఎంటర్ అయినావు. ఇప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా కొనుక్కొని తెచ్చిపెట్టుకున్నావు. ఇంక ఇప్పుడు నాకు అవసరం లేదు, నేనే తింటాను, నువ్వు పక్కకి జరుగు. అలవాటు సీరియస్ అయింది. సో అలవాటుగా ఉన్నంత వరకు ఏ సమస్య లేదు. బోల్డ్ అలవాట్లు ఉంది మనిషికి. నువ్వు ఎవరికి వాడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఏ ఉపయోగం రాదని తెలిసినా నువ్వు చేసేదబ్బా, అది ఎన్నో ఉంటాయి చాలా. ఫర్ ఎగ్జాంపుల్ గాసిపింగ్ ఒక అలవాటు. నువ్వు గాసిప్ చేసినా ఏమి కాదు, పాలిటిక్స్ చర్చించినా ఏమి కాదు, చర్చించకపోయినా ఏమి కాదు, స్టిల్ యూ వాంట్ టు స్పీక్. దానివల్ల కానీ ఈరోజు మాట్లాడుకోలేదబ్బా చాలా బాధగా ఉందంటే నీకు వ్యసనం అయింది. ఇప్పుడు గాసిపింగ్ అలవాటు అయింది, అలవాటు కాస్త వ్యసనం అయింది, వ్యసనం కాస్త వ్యామోహం అయింది. ఇంకా రకరకాల రుగ్మతలు ఉన్నాయి. కానీ ఇనిషియల్లీ అన్ని అలవాటుగానే మొదలైతే ఆ తర్వాత రూపం తీసుకుంటాయి. అది ఓకే, అది మనం ఈరోజు అటువైపు వెళ్ళట్లే. అలవాటు అనే విషయం దగ్గరే ఉన్నాం. ఇప్పుడు నువ్వు ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చినావో అది అలవాటు కిందికి రాదు. చేతులు కడుక్కోవడం అనేది అలవాటు ఎట్లయితుంది? అది అవసరం, అది ఆరోగ్యం కాదు, అది అలవాటు. నీకు ఎవరు అలవాటు అనే పదాన్ని తప్పుగా అలవాటు చేసి
అలవాటు చేయబెట్టుకోవడం, శుభ్రం ఉండడం అనేది కావాలి. అక్కడ అలవాటు లేకపోవడం కాదు. అది అలవాటు చేసుకుంటేనే కదా మనం శుభ్రం గంటకి అవసరం కడుక్కుంటే అది అలవాటు. అంటే నీవు శుభ్రత ఉన్నా లేకపోయినా ఉత్తగానే చేతులు అడుక్కుంటున్నావు అట్లా. అంటే నీకు అసలు ఈ డెఫినేషన్ మళ్ళీ ఒక్కసారి మీ హృదయంలో నాటుకోండి. ఏ ఉపయోగం ఉందా లేకపోయినా చేసే పనికిరాని ప్రతిదీ అలవాటే. నేను ఊరికి అట్లా వాకింగ్కి పోతే అలవాటు నాకు. నువ్వు హెల్త్ కోసం పోవట్లే, దేనికోసం పోవట్లే, ఊరికే పోతున్నావు, నీకు దమాక్ ఖరాబ్ అయిపోతున్నావు. అయితే ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్. రెగ్యులర్ గా చేసే కొన్ని పనులకు అలవాటైన పనులను వాడకూడదు, ఆపాదించకూడదు. నీ కళ్ళకు పెట్టుకున్న ఐఫోన్ ఎక్కడి? ఇది ఐఫోన్ కాదు, ఎందుకు ఇచ్చినావు అట్లా. అసలు ఇప్పుడు నువ్వేమంటావు? కళ్ళకు పెట్టుకునేదాన్ని ఐఫోన్ అన్నారు. నేను అన్నిటికీ ఐఫోన్ వాడితే ఎట్లా? అరే ఐఫోన్లో కొన్ని లేరా? ఇది తప్పు. ఇది భాషని తప్పుగా వాడటం. ఇది అలవాటు అనే దానికి ఒక డెఫినేషన్ ఉంది, ఒక బౌండరీ ఉంది, దానికి ఒక బరువు ఉంది. అట్లా నువ్వు రియలైజ్ అవుతున్న కొద్దీ అలవాట్లు పోతాయి. ఈ డెఫినేషన్ నేను ఇంకా టోటల్లీ డైజెస్ట్ చేసుకోను బేసికల్లీ. ఎందుకంటే మనకి అసలు డెఫినేషన్ గురించి ఎప్పుడు ఆలోచించాలి. ఎప్పుడైతే డిఫైన్ చేశారో ఎట్లా అనేది నేను థింక్ చేస్తా ఉన్నాను, ప్రాసెస్ చేస్తా ఉన్నాను. ఎట్లా ఇది ఏదైనా నీకు ఉపయోగం లేదు దానివల్ల ఇంతే. నువ్వు ఏమన్నా చేసుకో, రిపిటేషన్ చేసుకో, రోజంతా చేసుకో. అంతే. కొన్నిసార్లు ఊరికే కూడా చేస్తారు, కొత్తగానే చేస్తారు. అది ఒక అలవాటు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది? చిన్న తినలేను, మళ్ళీ ఆ తినలేని దగ్గరికి వద్దాం. ఒకవేళ భూమి షర్ట్ మాయమైపోతే ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు అది అలవాటు కింద, అది ఇట్ చేంజ్ ఇట్స్ కలర్. అలవాటు అంటే అది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అది ఉంటే చూద్దాం. పొద్దున్నే లేకపోతే అలవాటు చేసుకోరా అట్లా. దానివల్ల కరెక్ట్, అది నేను చెప్తున్నా, అది అలవాటు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. నిద్ర లేచినప్పుడు లే, నిద్ర సరిపోతే లే. ఏ కుక్కరున్నా ఎర్లీ మార్నింగ్ లేస్తుందా? అది ఎప్పుడు లేస్తుందో దానికి తెలియదు. నిద్ర సరిపోయింది అనుకో, 1 గంటకు లేచి ఆడుకుంటుంది 2 కుక్కలు రోడ్డు మీద. వాటికి మనం ఉద్యోగం పెట్టుకున్నాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రాతకాలం అసలు ఈ ధారణలే పోతాయి నీకు. నీ మనసులో నీకు ఈ ధారణలు పోయిన తర్వాత అన్ని బ్రహ్మ ముహూర్తాలు అని తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మముహూర్తం ఎందుకన్నారు? బ్రహ్మముహూర్తంలో ఏమి లేదు, నువ్వు అప్పుడే నిద్ర లేచి నువ్వు ఫ్రెష్ మైండ్తో ఉన్నావు కాబట్టి అప్పుడు నువ్వు ఏదన్నా పర్సీవ్ చేస్తావని. నేను పొద్దునుంచి రాత్రి ఫ్రెష్ మైండ్ ఉన్నా, నాకు అన్ని బ్రహ్మ ముహూర్తాలే. నువ్వు డిసైడ్ చేస్తున్నావు బ్రహ్మముహూర్తాన్ని, బ్రహ్మముహూర్తం కాదు. సో నేను అడిగిన పర్పస్ ఏంటంటే, అలవాటు అనే ఆ వర్డ్ మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. సో నేను ఒక ఎక్సర్సైజ్ అని చదువుకోవటం అనేది ఒక రోజు 1 గంట సేపు అది ఒక పద్ధతిలాగా పెట్టుకున్నాను అనుకో. ఆ వర్డ్ నాకు దేనికి చదువుతున్నావు? ఒక ఉన్నత స్థితి కోసం ప్రస్తుతం కాదు, నువ్వు స్పెసిఫిక్ రా. ఇప్పుడు నేను స్వాతి మ్యాగజైన్ చదువుతున్నా ఎవ్రీడే, ఉన్నత స్థితికి వస్తానా? రాము. ఎట్లా అంటే స్పెసిఫిక్ ఏ పుస్తకం చదివితే వస్తావు అది కూడా చెప్పు. ఓకే, నా టెక్నాలజీ పరమైన పుస్తకం ఒకటి. దానికి ఉన్నత స్థితులకు ఏ సంబంధం లేదు. ఇంత దమాకరా అవుతుంది నీకు. ఉన్నత స్థితి కాదు, కెరియర్ పరంగా. ఉన్నత స్థితి అంటే ఏంటో తెలుసా? మనస్సు. అసలు చదివే అవసరం లేని రోజు రావడం కోసం చదవడం. ఓకే, సో నేను ఇంకొంచెం వెళ్ళాలనుకుంటున్నాను. డబ్బు పరంగానే అనుకోండి. సపోజ్ ఇక్కడ కొండ బదులు కొట్టేద్దాం. ఓకే, నాకు ఆ ఇన్ఫర్మేషన్ నా మైండ్లో ఉండటం వల్ల నాకు కొంచెం డబ్బు వచ్చి యాడ్ అవుతుంది. ఓకే, కానీ అదే పని నాకు రోజు అలవాటు, అదే పని నేను రోజు చేయగలుగుతున్నాను అనుకోండి అప్రయత్నంగా. ఫస్ట్ 4 రోజులు 5 రోజులు బాడీ ఇబ్బంది పడుతుంది కూర్చొని చదవడానికి. దాని తర్వాత సో దాన్ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలనేది నాకు కావాలి. అసలు నువ్వంతా మళ్ళీ ఇంకా అబ్స్ట్రాక్షనే ఉంది నీ వ్యాఖ్య. నువ్వు ఇంతవరకు ఏమంటారు, హిట్ నెయిల్ ఆన్ ద హెడ్ అంటారు చూసినావా? ఇంకా కొట్టలే నువ్వు. ఇంకా దీన్ని ఏమంటారు, బీటింగ్ అరౌండ్ బుష్ నడుస్తుంది. అసలు అది నాకు తెలిసి పరిచయం లేదనుకుంటా నీకు. అది 90% జనరాలిటీస్లోనే గడిపిస్తారు. అసలు దే డోంట్ నో స్పెసిఫిక్. అది తప్పు కాదు, మనకు పరిచయం చేయలేదు. పరిచయం చేయబడలేదు, అందుకే నాకు ఆ వర్డ్ చిక్కట్లేదు.
ఇప్పుడు నీకేం కావాలి తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది. నీకేం కావాలో చెప్తే నువ్వు డబ్బు నుంచి ఫస్ట్ పొట్ట నుంచి డబ్బుకి వెళ్ళినావు. ఈజీగా ఉంటాను అంటే నేను అన్ని ఈజీనే నువ్వు స్పెసిఫిక్ గా చెప్తే. ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తున్నారు, గుండె ఆపరేషన్లు స్పెసిఫిక్ గా చెప్పడంతో చేసి పడేస్తున్నారు. నాకేమైందో చెప్పను, కనుక్కో చూద్దాం. దొంగ ఇది కుదరదు అట్లా. నేను ఒకసారి జోక్ చెప్పిన, మీకు గుర్తుందో లేదో, ఒకటి హఠాత్తుగా నా శరీరం అంతా నొప్పిలేస్తుంది, నేను ఏం చేయాలి నాకు తెలుస్తలేదు అన్న తర్వాత వాడు ఎక్కడ నొప్పిలేస్తుంటే ఎక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పిలేస్తుందని వాడు తల్లడిల్లిపోతే హాస్పిటల్ తీసుకెళ్తారు. ఎక్కడ నొప్పిలేస్తుందిరా అంటే మొత్తం ఒళ్ళంతా నొప్పిలేస్తుంది, తల దగ్గర నొప్పిలేస్తుంది. డాక్టర్ గారు వచ్చి మొత్తం టెస్ట్ చేసి చెప్పినట్టు దవడకట్టు కొట్టాయంట వాడిని. నోరు మూసుకొని పడుకోవాలి మీ అవలగా. పేరెంట్స్ ఏమైందంటే వాడికి వేలు కోసుకపోయిందండి, వాడు దాంతో అన్ని చోట్ల ముట్టుకొని వాడు బాడీ నొప్పిలేస్తుందని చెప్తున్నాడు. స్పెసిఫిక్ వెళ్ళినప్పుడు వేరే ఉంటుంది కదా. స్పెసిఫిక్ వెళ్ళడం అంటే ఏంటో తెలుసా, మైండ్ని ఒక పాయింట్ దగ్గరకు వచ్చి నిలబెట్టడం. జనరాలిటీస్లో మైండ్ హాయిగా ఎంజాయ్ చేస్తుంది. స్పెసిఫిక్ ఇప్పుడు పిహెచ్డి థీసిస్ రాయడం స్పెసిఫిక్. అది నువ్వు ఒక చిన్న అంశం ఎంచుకొని ఆ అంశం మీద 300 పేజీలు రాయాలి. స్పృశించి ఉంటారు. నువ్వు చదవాలి, నువ్వు ఎన్ని వేల పుస్తకాలు చదువు, ఈ పాయింట్కి సంబంధించి రావాలి అది. అట్లా ఇప్పుడు నువ్వు ఊరికి అలవాటుగా పొద్దున్న లేస్తాను అనుకో, నీకేం ఉపయోగపడదు, చేసుకో. మనం ముందే నిర్వచించిన అలవాటు అంటే నీకేం ఉపయోగపడదు, అయినా చేస్తున్నావు, డూ ఇట్. అట్లా కాకుండా ఉదయం నేను ఎందుకు లేవాలనుకుంటున్నానంటే, నేను ప్రతిరోజు ఒక పుస్తకం చదివి దాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో నేను ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను, అందుకని భాష మీద నేను ప్రయోగం చేయాలనుకుంటున్నాను. ఇది యు ఆర్ బీయింగ్ స్పెసిఫిక్ నౌ. ఇంకా స్పెసిఫికేషన్లోకి వెళితే భాష అంటే నేను సైన్స్ ఫిక్షన్ అట్లా రాయట్లే, ఒక నవల బాహుబలి లాంటి అందుకని తెలుగు సాహిత్యంలో ఉన్న మంచి మంచి గ్రంథాలన్నీ నేను ఒక 100 తెచ్చిపెట్టుకున్నాను. చిలకమర్తి గారు రాసినవి, శ్రీశ్రీ గారు రాసినవి, చిలం గారు రాసినవి, ఇవన్నీ చదివితే భాష మీద పట్టు వస్తుందని ఒక పెద్ద ఆయన చెప్పాడు. అది నాకు ఆధారం. సో నెక్స్ట్ ఒక 6 నెలలు ఎవ్రీడే పొద్దున 4 నుంచి 8 వరకు నేను ఆ రీడింగ్ టైం పెట్టుకొని, ఆ తర్వాత నాకున్నాయి ఐడియాస్ ఉన్నాయి కానీ నా దగ్గర భాషా పటిమ లేదు. ఇప్పుడు స్పెసిఫిక్ ఉంది, ఇది డిస్ప్యూట్ లేదు. అట్లా కాకుండా నేను మంచి కథ రాద్దాం అనుకుంటున్నా, అందుకని ఇంజనీరింగ్ పుస్తకం అయినా సరే ఏదో ఒకటి చదువుతాను. నేను ఇట్లా కుదరదు. కుండ బద్దలు కొట్టాలంటే కుండ బద్దలు కొట్టాలి. కానీ ఇక్కడ ఒకటి, ఆయన మీరు పొద్దుటే లేచి సాహిత్యం చదువుతారు, ఆ చదవడం ద్వారా తర్వాత ఒక బుక్ రాద్దామని ఒక ఆలోచన ఉంది. ఇది ఏ ఉపయోగం లేదన్న దానికి కాంట్రడిక్షన్. అసలు ఉపయోగం గురించి ఇది అలవాటు కాదని అలవాటు కాదనే చెప్తున్నా. నువ్వు అలవాటు ఊరికే పుస్తకాలు చదువుతావు, నువ్వు స్వాతి చదువుతావు, పేపర్ చదువుతావు, అది ఉపయోగపడదు అంటున్నది. తద్వారా అలవాటు కాదు, ఇంకా అది అలవాటు కాదు, ఇంకా అదే చెప్తున్నది. అది అలవాటు కాదు. ఇప్పుడు దానికి ఎప్పుడైతే స్పెసిఫిక్ పర్పస్ వచ్చిందో నువ్వు అలవాటు నుంచి బయటపడ్డావు, ఇంకా యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఇది అలవాటు కాదు. ఇంక అలవాటులో ఎంటర్టైన్మెంట్ ఉంది, సమయాన్ని తాత్కాలికంగా మర్చిపోవడం ఉంది, లీజర్, క్యాజువల్, బీయింగ్ క్యాజువల్. ఏదో అయితే నేను ఇలా అర్థం చేసుకోవచ్చు, అయితే మీరు తీసుకునే నిర్ణయం అలవాటు కాదు, ఒక నిర్ణయం. అది నాకు ఉపయోగపడుతుంది. అలవాటు అంటే నేను రోజు చదువుతా ఏదో ఒకటి, ఏదైనా బుక్ ఉందా అమ్మ స్వాతి, ఏదో తీసుకురా నిర్ణయించుకోవడం. ఓకే, ఈ నిర్ణయం జరిగింది, కానీ ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసే టైమ్స్ లో మనం బ్రేక్ డౌన్, మన ఇంట్రెస్ట్ దొబ్బుతుంది. అట్లే ఉండదు. నిజంగా నీ అవసరం అని గుర్తిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ హెల్త్ ఖరాబ్ అయ్యే సందర్భం వచ్చింది, డాక్టర్ చెప్పాడు సలహా, 99% పాటిస్తారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంతకుముందు అనుకున్నావు 4 o'clock నువ్వు ఫ్లైట్ ఎక్కాలి, ఎంత నిద్రపోయేవాడైనా సరే లేస్తాడు, ఫ్లైట్ ఎక్కుతాడు. అది ఒకరోజు పని కాదు, ఒకరోజు అని కాదు, నీవు దానికి ప్రాముఖ్యతనిస్తున్నావు. హెల్త్ వల్ల నేను చెప్పేది యు ఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు సంథింగ్. అట్లా నువ్వు జీవితానికి నువ్వు చేసే పనికి అది వేరే వాళ్ళ ద్వారా నిర్ణయించబడదు, నువ్వే దానికి ఒక ప్రాముఖ్యతనిచ్చి దాన్ని పట్టుకోవాలంతే. మరి మధ్యలో ఇంట్రెస్ట్ పోతుందంటే అంటే నువ్వు ఇంకా దాన్ని నీకు అది అంత అవసరమని నీకు అనిపిస్తలేదు. ఓకే ఓకే, అంటే ఒకటి ప్రెజర్ పెట్టి మనం చేయడం వల్ల ఒక థాట్ మీద మనం కంటిన్యూ చేయొచ్చు, మన ఓన్ ఇంట్రెస్ట్ తో కంటిన్యూ చేయొచ్చు. ఓన్ ఇంట్రెస్ట్ తో కంటిన్యూ చేసి అదొక్కటే నిజమైనది. ఇప్పుడు వేరే వాళ్ళ ప్రోద్బలంతో చేసినంత సేపు నీవు లేవు, వేరే వాళ్ళే ఉన్నారు. నేనేమనుకున్నానంటే దానికి ఏదైనా పద్ధతి ఉందా, దాన్ని అట్లా పట్టు ఉంచడానికి అవసరం, ఆ అవసరమే అది మనల్ని అలా కూర్చోబెడుతుందా? అంతే, నీవే. ఓకే,
అది నీకు ముఖ్యమైతే ఇంక పట్టుకో, దాన్ని వదిలిపెట్టాను. పరిపూర్ణమైన శ్రద్ధ యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ. అందుకని అందరు ఇంటర్వ్యూలు అప్పుడు బాగా చదువుతారు, ఒకసారి జాబ్ రాగానే అంతే రిలాక్స్ అయిపోతారు. అట్లా కాకుండా నేను ఎలా అనుకున్నానంటే ఇంటర్వ్యూ ఉన్నా లేకపోయినా నాకు అది రోజు ఇంకా అనుకుంటున్నావు, నువ్వు చేసేది చెప్పు. ఓకే నేను ఎలా చేద్దాం అంటే అనుకోవడాలు మస్తు, నేను చాలా అనుకుంటున్నా, చెప్తే చచ్చిపోతావు ఇప్పుడు. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నా, అనుకోవడం కాదు అది. ఎవ్రీడే ఐఎమ్ రైటింగ్ ఏ బుక్, దాన్ని ఎవ్రీడే ఐఎమ్ రైటింగ్ ఏ బుక్. నాకు ఎవరు రాయమని చెప్పలేదు, ఇంకో నేనేం గొప్ప పని చేస్తున్నాను కూడా చెప్పట్లేదు. నాకు అది ఇంపార్టెంట్ అనిపించింది లైఫ్లో. నేను జీవితకాలం బుక్స్ రాద్దామని నిర్ణయించుకున్నాను. నేను 100 సార్లు చెప్పాను. ఎందుకంటే నాకు 100% కన్విక్షన్ కలిగింది. ఆడుతూ పాడుతూ చెట్టు కిందను ఏ ఊర్లో ఉన్నా ప్రయాణం చేస్తూ ఇప్పుడు నాకు భోజనం వస్తుంది, ఎక్కడన్నా ఆర్డర్ ఇస్తాను, ఎంత పడుతుంది టైం, ఒక ½ అన్ అవర్ పడుతుంది, నేను చిన్న రాసుకుంటాను. ఇది అలవాటు కాదు. అలవాటు అంటే ఏదో ఒకటి రాయడం. బుక్ రాయడం అలవాటు ఎందుకు కాదంటే దానికి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంది, నేను ఏం రాయాలో నిర్ణయించబడ్డది. దాన్ని ఎంత అంటే ఊరికే రాసి నేను చిప్ప అవతల పడేస్తున్నాను, దాన్ని త్వరలో ముద్రిస్తాను. రకరకాల మైండ్స్ దాన్ని చదువుతాయి, కొత్త కొత్త ప్రశ్నలు వస్తాయి. సో ఎవరిలో ఏ ప్రశ్న ఉదయించకుండా ఒక సమగ్రమైన వ్యాఖ్య చేయాలన్న ఒక ఎరుక ఉంది అందులో, కాన్షియస్ డిసిషన్. సో ఇప్పుడు నేను అడిగేది ఎందుకు ఇంత స్ట్రెస్సెస్ అడుగుతున్నానంటే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని మార్చేయగలని మనకు తెలుసు. హెల్త్ పరంగా, మనీ పరంగా, అలాంటివి కొంత తర్వాత అవి వదిలేస్తాం. మనం స్పెసిఫిక్ రన్నింగ్ లాంటిది. సపోజ్ పొద్దున్న నువ్వు ఏం చేస్తున్నావు, యు ఆర్ జంపింగ్ అప్ ఆన్ మెనీ వర్డ్స్. నువ్వు డబ్బు అంటున్నావు, రన్నింగ్ అంటున్నావు, హెల్త్ అంటున్నావు, అట్లా కాదు. నెక్స్ట్ 5 నిమిషాలు ఒక్కటే దాన్ని పట్టుకో, దాన్ని ఫిగర్ అవుట్ చేద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ నా గురించి ఎగ్జాంపుల్ ఇచ్చిన. నేను పుస్తకం రాస్తున్నా, ఎవరు ప్రోద్బలం లేదు, నేను రాయకపోయినా ఏమీ కాదు, నా దగ్గర ఆర్థిక భద్రత ఉంది. ఆ బోర్డు పుస్తకాల ద్వారా వచ్చి డబ్బులు నన్ను ఉద్ధరించవు. అయినప్పటికీ ఐ వాంట్ టు రైట్. ఎందుకు? ఈ సంవేదన నాకు కలగడానికి ఒక కారణం ఉంది. నేను మరణించవచ్చు, అక్షరం మరణించదు. ఇది నాకు నచ్చింది. ఈ భూమి మీద నుంచి నేను మరణించిన 1000 ఏళ్ల తర్వాత ఎక్కడో హ్యాబిట్స్ కనుక అప్పుడు కూడా ఉండింటే, అక్కడ సండే మార్కెట్ కనుక పెడితే, నాకు ఎన్నో పుస్తకాలు ప్రెడిక్టేషన్ బుక్స్ నేను తీసుకొని చదివాను. అట్లా ఎవడో ఒకడు, నేను పుస్తకం క్వాలిటీ కూడా నేను చాలా మంచిగా ఎందుకు ప్రింట్ చేస్తున్నా, ఎన్నేళ్ళైనా దాని క్వాలిటీ చెడకూడదు. ఎందుకంటే నేను చాలా పుస్తకాలు అట్టాలు బాలేక చినిగిపోయి దరిద్రమైన అవసరం నాకు నచ్చలే. ఇప్పుడు నేను ఏదేమైనా పుస్తకం క్వాలిటీ మంచిగా ఉండాలని నిర్ణయించుకోవడానికి కారణం దీనికి అటువంటి ఒక చిన్న. సో ఇవేవి అలవాట్లు కావు, నిర్ణయం అయిపోయింది. వేగ్గా థాట్ వస్తుంది, మీలా డీప్ అండర్స్టాండింగ్ మీద థాట్ రావడం లేదంటారు. దానిలోకి తొంగి చూడు, అది మనకి నీకు ఎప్పుడైతే సమగ్రమైన అవగాహన కలుగుతుందో స్ట్రెస్ వెళ్ళిపోతుంది, ఇంప్లిమెంటేషన్ నువ్వు ఆచరించడం మొదలవుతుంది. రెండోది జీవితకాలం అయితేనే నేను చెప్పింది వర్తిస్తుంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంకి నా అండర్స్టాండింగ్ అసలు ఉపయోగపడదు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది, అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి చాలా టైం తీసుకోవచ్చు, కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ బ్యాక్ స్టెప్ ఉంటుంది. మళ్ళీ ఇంకా దీనికి ఒక చిన్న ఒక ధ్యాన పద్ధతి ఉంది. ఇప్పుడు ఏదైనా జీవితకాలం చేయాలనుకుంటే, అంటే ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేను, జీవితం ఎంత ఉంది, ఇదంతా కొనసాగించాలనుకుంటుంది. ఎప్పుడు మొదలు పెడతా అనే దానికి ఇది పూర్తి నా వ్యాఖ్య, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఎప్పుడైతే నాకు ఆసక్తి కూడా పోతుందో దాని పట్ల, ఎగ్జైట్మెంట్ లేదు, ఒకప్పుడు రాయాలి అది కూడా పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు అన్నం తినని వాడు లేక అన్నం ముందర పెడితే ఎగ్జైట్ అవుతాడు. మనం రోజు ఎట్లా తింటాం అన్నాన్ని, లైఫ్ లాంగ్ తింటాం కాబట్టి చాలా క్యాజువల్గా తింటాం. అసలు స్పెషల్గా నేను అన్నం తింటున్నా ఫ్రెండ్స్ నాకు కంగ్రాచులేషన్ చెప్పండి అట్లాంటిది ఏమి ఉండదు. అట్లా కాకుండా నువ్వు ఒక 15 రోజులు నిరాహార దీక్ష చేసినావు, అప్పుడు వస్తుంది ఎగ్జైట్మెంట్. నువ్వు ఏదైతే లైఫ్ లాంగ్ చేస్తున్నావో అక్కడ ఏ ఎగ్జైట్మెంట్ లేదు, చూడు, ఒక నార్మల్సీ ఉంటుంది. అట్లా నేను ఏదన్నా జీవితకాలం కొనసాగించి, అదేమో ప్రకృతిపరమైంది భోజనం అన్నది. ఇప్పుడు పుస్తకం ప్రకృతిపరమైంది కదా, ప్రాపంచికమైంది. అసలు పుస్తకమే లేదు. దీని ప్రకృతిపరమైన అంటే నేను నా యొక్క ఎగ్జైట్మెంట్ పూర్తిగా మరణించే వరకు నేను ఎదురు చూస్తాను, పుస్తకం రాయను. నేను నెక్స్ట్ ఐప్యాడ్ పట్టుకున్న, పెన్ను పట్టుకున్న, నాకు ఏ ఎగ్జైట్మెంట్ కలుగుద్దు, కంచం పట్టుకుంటే ఎట్లుందో అట్లే ఉండాలి. అప్పుడు నేను రాయగలుగుతా లైఫ్ లాంగ్. ఇప్పుడు నాకు ఏ ఎగ్జైట్మెంట్ లేదు. నేను నీతో మాట్లాడడం ఎంతో, నీళ్లు తాగడం ఎంతో, బాత్రూమ్కి వెళ్ళడం ఎంతో, రాయడము అంతే. దెర్ ఈజ్ నో ఎగ్జైట్మెంట్ ఎట్ ఆల్. ఏది గొప్ప పని కాదు. ఇన్స్పిరేషన్ అనే పదం వాడొచ్చా?
అసలు ఇన్స్పిరేషన్ నా జీవితంలో లేనే లేదు. ఇన్స్పిరేషన్ అనే పదం చాలామంది దాన్ని మూలార్థం తెలియక వాడుతూ ఉంటారు. వాడున్నది మనం తెలుసా దాని మూలార్థం? ఎక్కడెక్కడ స్పైర్ అని వచ్చిందో ఆ పదాలకి శ్వాసకి సంబంధం ఉంది. ఆస్పైర్, పర్స్పైర్, చెమటలు పట్టింది. ఎక్స్పైర్ అంటే శ్వాస ఆగిపోయింది, అంటే ఫంక్షనాలిటీ ఆగిపోయింది. అట్లాగే ఇన్స్పైర్, స్పైరల్ అంతే. సో ఇన్స్పైర్ అంటే టు బ్రీత్ ఇన్ అని అర్థం. ఇప్పుడు ఎవడైతే చెప్తున్నాడో నేను ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై టెండూల్కర్ అంటే యు ఆర్ బ్రీతింగ్ టెండూల్కర్ ఇన్సైడ్ యూ. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నీకున్న గతాన్ని మొత్తం వదిలేసి టెండూల్కర్లా మారడానికి నువ్వేం చేయాలనో అవన్నీ చేస్తే దెన్ యు ఆర్ ఇన్స్పైర్డ్. ఇన్స్పైర్ అవ్వడానికి కారణం ఏంది? నువ్వు అతనిలా మారిపోవాలని నిర్ణయించుకున్నావు. ఉత్తుతగానే ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై హిమ్ బట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ జాబ్ అంటే కుదరదు. అది ఇన్స్పిరేషన్ కాదు, అదంతా మోసం అది. సో నేను ఎవరిని ఇన్స్పైర్గా తీసుకోలేదు. నాకు మూలార్థం తెలిసిన తర్వాత ప్రకృతి స్వభావం దాన్ని గుర్తించినంతే. అన్ని పనులు ప్రపంచంలో చేయాలి, చేయక తప్పదు. ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. నేను 500 పుస్తకాలు రాద్దాం అనుకున్నా, 100 దగ్గర ఆగిపోయినా నేను ఓకే. నాకే 50 దగ్గర ఆగిపోయినా ఓకే. ఈరోజే రాయడం చివరి రోజైనా నాకే బాధ లేదు. అట్లా రాశారు మీరు. రాసినప్పుడు ఇది దీన్ని వెనెవర్ యూ ఫీల్ ఇట్ ఆ టైంలో ఎందుకు ఓవర్ఫ్లో అవుతూ రాశారు. అప్పుడప్పుడు రాసుకుంటూ వెళ్ళారు కదా బేసికలీ. ఓకేనా? సో ఇక్కడ మీకు రాయాలి అనిపించినప్పుడు మీరు నా ఎక్సైట్మెంట్ ఆగిపోయి మీరు బుక్ రాయకుండా ఉండలేదు. ఏ ఎక్సైట్మెంట్ లేదు, అది ఊరికే ఖాళీగా ఉన్నప్పుడు రాసినంతే. ఎగ్జైట్మెంట్ ఉండదు అసలు. పెళ్ళైన అందరికీ తెలుస్తుంది. ఎగ్జైట్ అయితే శృంగారం ఉండదు. ఎగ్జైట్ అయితే యూ డ్రాప్ డెడ్. రియల్ ఎక్స్పీరియన్స్ ఎగ్జైట్మెంట్ లేని చోటనే జరుగుతుంది. బికాజ్ ఎగ్జైట్మెంట్ మేక్స్ యూ హాఫ్ బ్లైండ్. నువ్వు దేని సరిగ్గా చూడలేవు ఎగ్జైట్లు. Then what emotion that do you use? No emotion అబ్బా. మీరు రాసినప్పుడు స్టేట్ ని మీరు ఎట్లాగా డిఫైన్ చేస్తారు? ఏం లేదు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నా అట్లా రాశాను అంతే. సో ఈ లెక్కన పదాలన్నీ మనకి చాలా తప్పుగా పరిచయం చేయబడినట్టు కాదు. లేదు, వాళ్ళు ఎట్లా పరిచయం చేస్తే నీకు నువ్వెందుకు కనుక్కోలే రైట్ అర్థం. నువ్వు అర్థం చేసుకోలేదు అంటే నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నేను ఒక దాన్ని చూపించి దాన్ని ఏదో వస్తువు అని చెప్పా, నువ్వు నమ్మేస్తావా? నువ్వు కదా క్వశ్చన్ చేయవలసింది. పూర్వహనం ఉండాలి కదా దానికి. ఇప్పుడు మీరు వచ్చారు, ఎలా వచ్చారు? బైక్ మీద వచ్చారు. ఎలా వచ్చారు? ఎవరైనా చెప్పి పంపిస్తే వచ్చారు, మీరు వచ్చారు. అట్లా నువ్వే నేర్చుకోవాలి. ఓకే, నువ్వే డిసైడ్ చేసుకోవాలి కదా. మనం అంతా హ్యూమన్ అంటేనే ప్రాసెస్ అబ్బా. ఇందులో ఎవడు ఎక్కువగా తక్కువ కాదు. అసలు ఈ మనుషులంతా ఏం చేస్తున్నారు అని ఒకసారి అడిగాడు ఒకడు. ఒకటే వన్ వర్డ్ ఆన్సర్. ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సాధించేది లేదు, కోల్పోయేది లేదు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ ఏమంటారు రోలర్ కోస్టర్ అంతే. ఎవరిది వచ్చింది ఆడ చేస్తున్నాడు. కొందరు గర్వంగా ఫీల్ అవుతున్నారు, కొందరు లోగా ఫీల్ అవుతున్నారు, కొందరు ఏం పట్టించుకోవట్లేదు, కొందరు ఎక్కువ పట్టించుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకుంది ఏంటంటే ప్రతి అక్షరాన్ని కూడా దాన్ని ఫోకస్డ్ గా చూసి దాని మీనింగ్ చాలా అప్పుడే దాన్ని వాడాలి. అసలు ఏమి అక్కడే మిస్అండర్స్టాండింగ్ అంతే కదా. అంటే నువ్వు ఒకటి చెప్తున్నావు, నువ్వు అది ఆచరించట్లేదు, నువ్వు ఇంకేదో జీవిస్తున్నావు. అసలు ఇప్పుడు ఒక రాయి దొరికింది, నువ్వు దాన్ని డైమండ్ అనుకుంటే ఎట్లా? ఒక థాట్ ఒకరు జీవితాంతం కొనసాగిస్తారు. ఇప్పుడు సైంటిస్ట్ ఏదైనా కొనుక్కోవాలంటే బల్బు కొనుక్కోవాలన్నా జీవితాంతం కొనసాగించారు కదా ఆ థాట్ ని. కాదు, మళ్ళీ చిన్న థాట్ ని కొనసాగిస్తలేరు. దాని మీద ప్రాసెస్ థాట్ ని కొనసాగించడం అంటే ఎగ్జాంపుల్ 2 రకాల డైమెన్షన్స్ ఉన్నాయి. చెప్పి ముగిద్దాం. ఇప్పుడు ఆలోచన ఉంది, ఆలోచిస్తూ ఉండడం ఒకటి ఉంది. ఇది రాంగ్. ఇప్పుడు మీరు చెప్పింది ఇట్లా ఆలోచన కొనసాగే స్థితి ఒకటి ఉంది. వాడు ఏమి చేస్తే పుస్తకం రాయాలని ఆలోచిస్తున్నా, ఆడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. వాడు ఓన్లీ ఆలోచిస్తున్నాడు. 5 ఏళ్ళైనా ఆలోచిస్తున్నా చాలా ఆలోచనలు ఉన్నాయి చెప్తున్నాడు. రెండోది ఏంటి? ఆలోచన తర్వాత ఆచరణ వస్తుంది. మళ్ళీ ఈ ఆచరణ తర్వాత ఆలోచన రిఫైన్డ్ థాట్ వస్తుంది. రిఫైన్డ్ థాట్. మళ్ళీ ఇది ఆచరిస్తాడు. మళ్ళీ ఆచరించిన తర్వాత దాంట్లో నుంచి ఇంకొక రిఫైన్డ్ థాట్ వస్తుంది. ఫస్ట్లో చాలా ఎక్కువ ఉన్న ఆలోచన తగ్గుతూ వస్తే యు ఆర్ ఆన్ ద రైట్ పాత్.
రిఫైన్మెంట్ అవుతున్న కొద్దీ నీకు ఆలోచన పరిధి తగ్గుతుంది, స్పెసిఫికేషన్లోకి ఎంటర్ అవుతా ఉన్నట్టు. ఈ ఫస్ట్ స్టేజ్లో ఆలోచన పెరుగుతా పోతుంది, ఎందుకంటే వాడు ఆచరిస్తలేడు కదా. ఈ రిఫైన్డ్ థాట్ అయ్యి లాస్ట్కి ఆలోచన వెంటనే ఆచరించబడి ఆలోచన డిసపేర్ అయిపోతుంది. అక్కడ నీకు అవుట్పుట్ వచ్చేసింది. వాటర్ రాగానే కొండ వెతుక్కోవటం అంటే ఇప్పుడు ఒకటి గ్రాస్పింగ్ ఇమీడియట్ గా చేస్తాడు, ఒక్కొక్కటి లేట్ గా అవుతా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఇండివిజువల్ రీమ్లో వేరే వాడు ఉన్నప్పుడు వేరే కథ. ఆలోచన ఇప్పుడు మీ సంగతి చెప్పండి. ఇప్పుడు ఏదో విశ్వరహస్యం అటువంటివి అయితే మనం గ్రాస్ప్ చేయలేం, కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసి వెరీ బేసిక్ ఫండమెంటల్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అది ఎవడైనా అర్థం చేసుకోవచ్చు. సమస్య అంతా అపార్థం చేసుకోవడంలో ఉంది కానీ అర్థం చేసుకోవడంలో లేదు. బుక్ చదివినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాస్ప్ చేస్తారు కదా. నేనంతా ఊరికే చదువు, ఊరికే 20 సార్లు చదువు, జస్ట్ లైక్ దట్. అంటే ఇప్పుడే ఫస్ట్ చదివిన ఫస్ట్ సారే అర్థం చేసుకోవాలన్న నియమం ఎక్కడ ఉందా? అట్లా ఏమైనా కాన్స్టిట్యూషన్ రాశారు? లేదు కదా. ఈ ఒక్క పుస్తకం ఏదైనా బెస్ట్ బుక్ చూస్ చేసుకుని 1 సంవత్సరం వదిలిపెట్టదు దాన్ని, కీప్ ఇట్ విత్ యూ. అంటే కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకి గ్రాస్పింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. మనం ఆ డైమెన్షన్ మాట్లాడలేదు. ఇప్పుడు కాంపిటీషన్ వాడికి అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, బట్టి పట్టడము, అది ఆ టైంలో రిప్రజెంట్ చేయడము, తర్వాత జాబ్ కొట్టిన తర్వాత మొత్తం మర్చిపోయినా పర్వాలేదు. మనం చెప్తున్నది జీవితకాలం ధ్యానపూర్వకంగా గడపడానికి ఎట్లాంటి అవగాహన అవసరం, ఇది వేరే డైమెన్షన్ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆలోచన ఆచరణ అన్నది అసలు ఎవడి ఇంపార్టెంట్ అనవసరం. గ్రేట్ థింకర్స్ ఉన్నారు, ఆలోచిస్తూ కూర్చున్నానికి రెస్పెక్ట్ ఉంటుంది. వాడు ఏమి చేయడు, వాడు బిర్యానీ ఎలా వండాలని 2 సేపు చెప్పాడు, వాడు ఎప్పుడు కిచెన్లో గోలే వండలే. అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు అట్లా. సో అందుకని నేనైతే భాషకు సంబంధించిన ప్రతి పదం దానికి ఒక బౌండరీ ఉంది. అంటే నాకున్న పర్సనల్ క్యూరియాసిటీ, ఏ పదాన్ని నువ్వు అన్కాన్షియస్గా వాడకూడదు, ఎందుకంటే తప్పుగా రీచ్ అవుతుంది, అది ప్రాబ్లం. ఇప్పుడు మా ఫ్రెండు నాచారాన్ని నాగోలు అనుకొని ఎటో తీసుకుపోయాడు. వాడు నమ్ముతలేదంటే వాడు ఫిక్స్ అయ్యిండు. వాడి దృష్టిలో నాగోలు, వాడు పోతున్నది నాచారం. నాకు నాగోల్లో పని ఉంది, వాడు నాచారం తీసుకుపోతున్నాడు. నాగోలు దాటేసినాం. నాగారం ఏదో నాచారమే. ఆ చెప్పులు గిప్పులు అన్ని అమ్ముతారు కదా ఫ్యాక్టరీ మౌలాలి అవుతల. మేము పోయి నాగోలు ఇక్కడ నా లైసెన్స్ వస్తుంది. ఒక ఫ్రెండ్ మీద డిపెండ్ అయినా, నా బండి వాడు డ్రైవ్ చేస్తాడు. వాడు నాగోలు దాటిపోతున్నావు అంటే నాకు తెలుసా నీకు తెలుసా అంటున్నాడు. నేను అట్లా కాదురా, అది అంటే నువ్వు ఊగా కూర్చో, లేకపోతే వెళ్ళిపో అవసరం లేదు, అంతా నీకే తెలుసు అనుకుంటావా, నువ్వు పెద్ద జ్ఞానం, ఇంక పోనీ టైం ఉంది ఇంకా 3 hours పర్వాలేదు పోనీ. పోయిన తర్వాత ఫోన్ చేయి, ఎక్కడ నేను చేయను, నువ్వే మాట్లాడు నా కొడక. అక్కడ ఫోన్ చేసిండు, ఏడున్నారు, ఇవి ఉన్నావు. వాడు 2 సారీ సార్ నేను అట్లయిపోయింది ఇట్లయిపోయింది, మళ్ళీ బండి వేసుకుని వాడు నా దిక్కు చూస్తలేడు. ఇక పదమే కదా, పదమే తేడా. నేను కథ చదివా, వివేకానంద తర్వాత పరమహంస యోగానంద వచ్చాడంట స్వర్గానికి. గొప్ప సాధువు వివేకానంద తర్వాత విదేశాలకు వెళ్ళి చాలా అద్భుతంగా జెండా ఎగరేసిన వ్యక్తి కదా. వివేకానంద డైరెక్ట్గా గేట్ దగ్గరకు వచ్చి, రా యోగానందరా అని చెప్తే, అరే నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చారా మీరు? వచ్చాను. సో నేను ఒకసారి మొత్తం స్వర్గం చూపిస్తావు నాకు ఎట్లుంటుందో అన్నాడు. తప్పకుండా చూపిస్తా అని చెప్పిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా తోటలు, ఉద్యానవనాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా కథనే అనుకోండి. అంటే బట్ హ్యూమన్ మైండ్ ఎట్లా ఉంటుందని. ఒక రూమ్ ఉందంట, ఆ రూమ్కి డోర్ ఉంది చెప్పంట. అందులోకి వెళ్ళిన తర్వాత మనం ఇటు టిప్ టోయింగ్ చేయాలి, మునివేళ్ళ మీద నడవాలి, శబ్దం రాకూడదు, ఓకేనా? మళ్ళీ కొంత దూరం నడుస్తేనే ఇంకో గేట్ వస్తుంది, ఎవరు టచ్ కాకుండా చూసుకోవాలి, ఎవరు లోకంలో వాళ్ళు ఉంటారులే. ఆ తర్వాత ఆ టిప్ టోయింగ్ చేస్తూ వచ్చి, ఇంతకు అదేంటంటే అది వేరే మతం వాళ్ళది, వాళ్ళ స్వర్గం అంతే, వాళ్ళు అంతే ఉందనుకుంటున్నారు, మనం అనుభవిస్తే చాలా ఎక్కువ ఉందన్నాడంట. సో అట్లా అండర్స్టాండింగ్ కూడా అంతే, నువ్వు ఫిక్స్ అయితే అంతే ఉంటుంది. నువ్వు కొంచెం ఓపెన్ చేసి నాకు తెలిసిందే కరెక్ట్, ఇప్పుడు నేను అలవాటుకు ఒక డెఫినేషన్ ఇచ్చిన, ఇది పూర్తి నా స్వానుభవంలోకి వెళ్ళి ఇచ్చిన, ఎవడదో దాన్ని కాంట్రడిక్ట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అంటే అది ఫైనల్ ఏమి కాదు. ఇప్పుడు సర్వైవల్, ఇప్పుడు లైఫ్ స్టైల్ అన్నది ఎక్కువ కాంపిటీషన్. మీరు ప్రకృతిలో ఉండి మీకు సెట్ అయింది అట్లా లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయడానికి, ఎర్న్ చేసుకోవడానికి, ఇవన్నీ మీకు ఓకే. కానీ 99% ఈ కాంపిటీషన్లో ఉండే కదండి ఇప్పుడు మనకు సర్వైవల్. కాదంటలేను, దానికి ఇప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది, ఇంకా కాంపిటీషన్ లేదు కదా.
అక్కడ కూడా ఉంది. నేనేమంటా అంటే ఇప్పుడు ఒక 8 hours ఉద్యోగం చేస్తున్నావు, దానివల్ల నీకు కొంత డబ్బు వస్తుంది, ఓకే. నేనేమంటా నిజంగా నీకు ఎరుకగలిగితే ఈ జాబ్లో ఫ్రీడమ్ లేదని తెలిస్తే ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాలు టైం వేస్ట్ చేయకి, లర్న్ సంథింగ్ ఎల్స్, బిగిన్ ఎ న్యూ జాబ్. నీవు సొంతంగా స్టార్ట్ చేసేది నువ్వు కానీ ఇంకో 2 friends కానీ అహర్నిశలు ప్రయత్నం చేయండి. అట్లా చేస్తే నేను కూడా ఉంది మీతో పాటు. లెట్ us డూ సంథింగ్. తర్వాత ఒక 2 years తర్వాత ఇది జాబ్ ఎలాగో కొనసాగుతుంది. ఇప్పుడు నువ్వు నెట్ఫ్లిక్స్లో సినిమా చూడట్లేదు, ఎవరు చెప్పేసినావు నెక్స్ట్ 3 years ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై లైఫ్, డోంట్ డిస్టర్బ్ మీ. అందరూ అర్థం చేసుకుంటారు, డాడీ ఇట్లా చేస్తున్నాడు, ఆయన ఒక దానికోసం చేస్తున్నాడు, మన కోసమేనట, మనం డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు ఆ 3 yearsలో నీకు ఒక విషయం సమగ్రంగా అర్థమైంది, నువ్వు ఒక చిన్న హోటల్ పెట్టావు అనుకోని, ఇప్పుడు ఇది బాగా నడుస్తుందా, ఇది మెల్లగా వదిలే ఇంకా. తద్వారా నువ్వు ఫ్రీడమ్లోకి వస్తావు. ఎంతకాలం నువ్వు దాన్ని బ్లేమ్ చేసుకుంటూ కూర్చుంటావు. నేను కూడా జాబ్ చేసుకుంటూ నేను చాలా ఆలోచించిన, దానికి అటు ఇటు ఒక్క క్షణం కూడా నేను ఎవరి కోసం వెయిట్ చేయలేదు. గాసిపింగ్ చెప్పి నాకు ఏ అలవాటు లేదు, ఒక చిన్న అలవాటు ఉంది, అది కూడా వదిలేస్తాను అట్లా. అంటే అది లేకపోయినా పర్వాలేదు, తద్వారా దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే అది లేకపోతే నాకు దమా ఖరాబ్ అవుతుంది, దాని అలవాటు అనేది ఇరికింది ఇంకా. అయితే ఇప్పుడు ఒక 200 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాల తర్వాత రూమీ లాగా రీసా బుక్స్ దొరుకుతాయి. అవును, నాకు అటువంటి ఒక చిన్న ప్లెజెంట్ డిజైర్ లాంటిది ఉంది. అంటే అన్ప్లెజెంట్ కాదు, అంటే ఒక జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మరణించిన తర్వాత ఇప్పుడు ఈ చేతిరాత పుస్తకాలు, అందుకే నేను ఐఎమ్ రియల్లీ, నేను చాలా మంది అడుగుతారు, ఒక్క ఈ హార్డ్ బౌండ్ వేయించడం వల్ల 40 రూపీస్ 50 రూపీస్ కాస్ట్ పెరుగుతుంది ఈచ్ పుస్తకానికి. నాకు ప్రతి ఒక్కరు ఏం చెప్తే ఒక్క హార్డ్ బౌండ్ తీసేసి ఉత్తగా మామూలు అట్ట పెట్టు, ఎందుకంటే అట్ట చదవడు కదా ఇప్పుడు, లోపలనే చదువుతాడు. మీరంతా తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు. అసలు పుస్తకం ఎట్లుంటే కొడితే నెత్తి బగలాలి, ఎట్లుండాలి. ఇట్స్ ఎ వెపన్. రెండు పుస్తకాలు అడ్డ ఓలికి ఇసిరేస్తాం, ఎంత వన్నే తగ్గవు ఎప్పుడు కూడా. అష్టవక్ర గీత నెక్స్ట్ వస్తుంది, మొత్తం 4 వాల్యూమ్స్, 4 వాల్యూమ్స్, 8 ముక్కలు. అంటే ఎలాగో చేస్తున్నాం. ఇప్పుడు నేను సినిమా తీసి బాహుబలిలాగా గొప్ప సినిమా, ఒక పుస్తకాన్ని మంచిగా ప్యాకేజింగ్ చేయొచ్చు, దాన్ని సమగ్రంగా అడ్రస్ చేస్తారు. ఇప్పుడు చాలామంది రచయితలు పుస్తకాలు రాస్తారు, వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు ఉంటాయి, కానీ ఎవడో దానం వేయాలి, ఎవడో చేయాలి, ఇంకా డబ్బులు లేక ఏదో క్వాలిటీ ప్రింట్ చేయాలి, వాళ్ళ దరిద్రం అంతా ప్రజెంట్ చేస్తారు పుస్తకాలు. నిజంరా, అసలు బుచ్చారెడ్డి సారు నా నోట్స్ ఆఫ్ మిషన్ చూశాడు. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు కదా. ఆయన అన్నాడు, నా యవ్వనంలో నువ్వు పరిచయం ఏంటి, మళ్ళీ ఉండేదయా, ఏ క్వాలిటీ ఉండదు, వచ్చేది. ఎందుకంటే నేను చెప్పిన జనాలు కొందరా సార్, మనం ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆత్మదర్శనం ఫస్ట్ ఓన్లీ 50 పుస్తకాలే హార్డ్ బౌండ్ చేయించాను నేను. ముందు మిడిల్ క్లాస్ మైండ్, ఎందుకంటే డబ్బులు లేవు కదా. నేను తర్వాత మా అన్నతో చెప్పిన, అసలు జనాలు కొందరా అది ఇర్రెలెవెంట్ రా, హార్డ్ బౌండ్ పర్ఫెక్ట్ ఉండాలి, క్వాలిటీ రెండు ఉండాలి. కంటెంట్ ప్రాబ్లం లేదు, క్వాంటిటీ అవసరం లేదు. ఎక్కువ పుస్తకాలు ఇప్పుడు నెక్స్ట్ మనం అష్టవక్ర సంహిత చేసినాం అనుకో, 500 బుక్స్. ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ 500 బుక్సే చేస్తా. 500 సేల్ అయినా చాలు, సేల్ కాకపోయినా డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఒక పుస్తకం మీద వరల్డ్స్ బెస్ట్ సెల్లర్ అని రాసుకోవాలన్న ఈగో నాకేం లేదు. బెస్ట్ సెల్లర్ కాదు చెల్లో, ఇట్స్ బెస్ట్ బుక్. సెల్లర్ వేరే, బుక్ వేరే కదా. ఒక వ్యాపారం ఏం చేస్తాడు, 5,000 బుక్ చేస్తాడు, ప్రింట్ చేసేస్తాడు, కాదు. ఎందుకంటే నేను మనిషి యొక్క హృదయాన్ని స్పృశించడానికి అదొక మాధ్యమంగా పెట్టుకున్నాను. సో అదొక చిన్న హ్యూమన్ టు హ్యూమన్ ఉన్న ఒక రెస్పాన్సిబిలిటీ అది. అసలు పుస్తకాలు ఇంత గౌరవంగా కొనుక్కునే వాళ్ళు ఉంటారని అసలు మా ఎవరు. ఇప్పుడు మా ప్రొఫెసర్స్ కానీ కొందరు ఉన్నారు, ఎవరు కొంటారు పుస్తకాలు, నువ్వు 50 రూపాయలు పెడితే కొంటారా, నువ్వు 500 పెట్టినావు అంటే 500 కాదు. నెక్స్ట్ మనం ఒక హైదరాబాద్ బ్లాగ్ అని ఒక బుక్ రాస్తున్నా, అది 10,000 రూపాయల బుక్. అది హైదరాబాద్, నేను హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ రాసిన నోట్స్ ఉంది. దానికి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ మొత్తం డ్రాయింగ్స్ వేసి ఒక ట్రావెలాగ్ లాగా రాస్తా. హైదరాబాద్ అంటే ఒకడు పొద్దున్న లేచి రాత్రి వరకు హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ప్లేస్ అన్ని తిరిగి ఇంటికి వచ్చాడు. దట్ ఈస్ ద స్టోరీ.
సో అదొక ట్రావెల్ లాగా. నెక్స్ట్ ముంబై మీద రాస్తా, నెక్స్ట్ ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద రాస్తా అనుకో. ఇది ఒక పద్ధతి. అంటే ఆర్టిస్ట్ జర్నల్ లాగా ఉంటుంది, ఆర్ట్ జర్నల్ లాగా, ఆర్ట్ బ్లాగ్ లాగా. సో నేను అది 10,000 పెడతా. అదే 100 మంది కొనక్కర్లేదు నాకు. నిజంగా చదవాల్సిన వాళ్ళు కొంటారు. చాలా మంది అంటారు డబ్బులు సంపాదించంటే ఎవరు పుస్తకాలు రాయదు, దయచేసి రావు. అసలు అది మీడియం గానే కాదు. డబ్బులు సంపాదించంటే రియల్ ఎస్టేట్ చేయండి, వస్తాయి అంతే. నాకు నిజంగా డబ్బు ఎర్న్ చేయాలంటే నాకు వచ్చిన మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇప్పుడు దిగితే రియల్ ఎస్టేట్లోకి సంవత్సరం తిరిగిలోపు సుక్కలు చూపించు అంటే నేను అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఫ్రెండ్స్తోనే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాంటి ఆపర్చునిటీస్ వచ్చినాయి. నేను చెప్పలేదు ఎవరికి. నాకు ఒక వ్యక్తి వచ్చి 50 acres మీరు మీ యూట్యూబ్ ఫ్రెండ్స్ కనుక వస్తే ఒక్కొక్కరు ఇంత జస్ట్ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే అట్లా 50 మందిని పట్టుకోండి, మీకు 5 ఎకరాలు ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఏదన్నా అందరు వచ్చినాక నేను అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళతో కూడా ఉంటాడు. లాస్ట్ జోక్ చెప్పనా, స్కూల్లో టీచర్ అడిగాడు, అరే మరణించిన తర్వాత స్వర్గానికి ఎవరెవరు వస్తారో చేయి లేపండిరా అంటే అందరు లేపాడు కానీ భూబల్లో లేపలేదంట. ఏమిరా భూబల్లో స్వర్గానికి రావాలని లేదంటే స్వర్గానికి పోవాలని ఉంది కానీ అక్కడ కూడా మీతో ఉండాలని లేదు. నేను మళ్ళీ జన్మ తీసుకుంటే ఈడెందుకు పుడతా, ప్యారిస్లో పుడతా. ఒకవేళ పుట్టవలసి వస్తే అడుక్కు తిన్నా బ్యూటిఫుల్ ఉంటుంది అది. అట్లా. సో ఈరోజు అలవాటు అనే కాంటెక్స్ట్ మాట్లాడి ఎటో పోయినాం మనం. బట్ ఇప్పుడు చెప్పండి ఎవరెవరికి ఏ అలవాట్లు ఉంది అంటే నేను చెప్పిన డెఫినేషన్ ఫిట్ అవుతుంది లేదు చూద్దాం. బాలాజీ అక్కర్లేదు అంటే వాడు తెలుసు వాడు అలవాటు నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పనా, తాగడం ఒక అలవాటు, అంటే పెగ్గేయడం ఒక అలవాటు. వ్యసనం మారకముందు మాట్లాడుతున్నాం మనం. వ్యసనంగా మారిన తర్వాత అది వేరే స్థితి. అనుకుంటే తాగడం అలవాటుగానే ఉంది, వ్యసనంగానే ఉంది, అది మారుతుంది రుగ్మత. అదే నీ శిలాఫలకం కూడా అవుతుంది, వేరే సంగతి. సో తాగడం ఒక అలవాటు, ఎందుకంటే దానివల్ల ఏ ఉపయోగం లేదు, ఏ జ్ఞానం రాదు, ఏ అంతే. అంతే అంతే. టీ తాగడం అలవాటు చూడు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఒకవేళ ఉపయోగం కోసం తాగావా, ఇట్స్ నో మోర్ అలవాటు, ఇట్స్ మెడిసినల్ నౌ. ఇప్పుడు నువ్వు గ్రీన్ టీ తాగుతున్నావు లేదా స్పెసిఫిక్గా ఏదో ఆకుల రసం వేసుకుని తాగుతున్నావు. ఇప్పుడు అలవాటు నుంచి పక్కకు జరిగి నువ్వు బెనిఫిట్ ఓరియంటెడ్గానే చూస్తున్నావు. అట్లా అలవాటు అనేవాడు అసలు టీ ఆరోగ్యానికి లింక్ పెట్టాడు. వాడు ఊరికే ఇక్కడ నా ఆబ్రా తాగుదాం అట్లా. మీకున్న అలవాట్లు ఏమన్నా అట్లా ఊగడమా? మా బాలాజీ ఎత్తున్నారా? అంతే కదా, ఇట్లా పట్టుకుంటాడు వాడికి అలవాటు. నాకు చిన్నప్పుడు ముక్కులేలు పెట్టుకునే అలవాటు, ఏమీ రాదు అసలు. ఒక పెద్ద అన్నాడు, నేను ఇట్లా గంటల సేపు అన్వేషిస్తుంటే, నువ్వు పెద్ద సైంటిస్ట్ అవుతావరా నువ్వు, అంత అన్వేషిస్తున్నావు తెలుసా? అంటే ఆ అన్వేషణ వేరే నిజమైంది. అంటే ఏమి దొరకదని తెలిసినా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. అసలు నాకు ఏకాంతం దొరికితే అసలు ముక్కులోకి గెలుపుకోవాలి. నాకేమైనా నచ్చేది అసలు. ఎంతమంది చెప్పినా ఆపలేదు. ఆ తర్వాత బ్లఫ్ చేయడం మొదలు పెట్టినా. ఇక జీవితంలో నేను వట్టేస్తున్నా, ముక్కులో వేలు పెట్టి గెలుపుకోను అందరితో. అంటే అందరికి నచ్చేది కాదు కదా. తర్వాత తెలిసింది ఈ మనుషులు ఉండే చోట గెలుపుకోవద్దు అంతే. లేని చోటుకి వెళ్ళి వచ్చేసేది అంతే అట్లా. తర్వాత నేను సిటీకి వచ్చిన తర్వాత థ్రిల్ అయిపోయినా. ఐ వాంట్ టు షో ఏ ఫోటోగ్రాఫ్, అది చూపించండి చేయరా వాళ్ళు. అంటే మీరెవరు చూడండి, ప్రపంచంలో ఒక ఫేమస్ మ్యాగజైన్ ఉంది, మ్యాడ్ తెలుసా? దాని పేరు మ్యాడ్. ఆ మ్యాడ్ మ్యాగజైన్ స్పెషాలిటీ తెలుసా? నాకు కూడా ఈ పుస్తకాలు రాయడం వెనుక అది కూడా ఒక ఇన్స్పిరేషన్. ఆ మ్యాగజైన్ అంతా చేతిరాత్తో ప్రింట్ అయ్యేది అన్నట్టు. కవర్ డిజైన్ టు ఎన్నుకున్న దాని కాస్ట్తో సహా 12 మంది ఆర్టిస్టులు కలిసి ఎవ్రీ మంత్ ఒక్కొక్కరు 12 పేజీలు డ్రా చేసి అందులో జోక్స్, కథలు ఇట్లాంటివన్నీ చేసి ప్రింట్ చేసేవాళ్ళు. ప్రపంచాన్ని ఒక ఉర్రుతో రూపించిన ఒక మ్యాగజైన్. ఇప్పుడు నాకు చేయాలని నాకు లేరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనందరం కలిసి 10 మంది ఉన్నాం. ఎవ్రీ మంత్ ఒక్కొక్కరు 10 పేజీల కంటెంట్ రాస్తే, నేను మొత్తం 10 మంది కలిస్తే 100 పేజీలు అవుతుంది. ఒక ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ తీయొచ్చు మనం, చేతిరాత మ్యాగజైన్. అవకాశం ఉంది ఇప్పటికీ. కానీ 100 మందిలో ఎవడి హ్యాండ్ ఇచ్చాడో తెలియదు. అది ప్రాబ్లం. వాళ్ళు ఒకరికొకరు హ్యాండ్ ఇచ్చుకోకుండా అట్లా కలిసి ఉన్నారు.
ఇప్పుడు ఈ మ్యాడ్ మ్యాగజైన్ అరే రామా అక్కర్లేదు కాదు కాదు అరే బాలు ఇక్కడ రా. ఆగు కనిపిస్తుందా? ఏముంది? కాదు ముక్కులో వేలు. ప్రపంచాన్ని మొత్తం ఆకర్షించిన థంబ్నెయిల్ అది. నువ్వు జస్ట్ ఇట్లా ముక్కులో వేలు పెట్టుకుని ఫోటో దిగు, జీవితంలో నేను మర్చిపోయేవాడు. దానికి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నువ్వు అట్లా అనగరా నాయన. ఏమైనా చేద్దామంటే పాట పాడుకుందాం. ఈ మ్యాడ్ ఈ హండ్రెడ్స్ ఆఫ్ కవర్ డిజైన్స్ అన్నిట్లోనూ అదే. వాడు రకరకాల పనులు చేస్తారు. బట్ మెయిన్లీ ముక్కలు పెట్టుకోవడం మాత్రం అదే ఉంటుందా? అదే అది ఫిక్స్. నోస్ ఫింగర్ అంటే మనం పెద్ద స్క్రీన్ మీద చూస్తే బాగుండేది. హండ్రెడ్స్ ఆఫ్ థంబ్నెయిల్స్ చాలా గొప్ప. ఈ పుస్తకం నిండా వాళ్ళ చేతిరాతో రాసినవి. అట్లా ఒక్కొక్కడు 10 పేజీలు 12 పేజీలు ఎవ్రీథింగ్. యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ కూడా చేతితో డ్రా చేసి ప్రింట్ చేసేవాళ్ళు. అట్లా 12 మంది కలిసి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు నీకు సండే మార్కెట్లో ఈ మ్యాడ్ మ్యాగజైన్ దొరికితే చాలా కాస్ట్లీ. దొరకవు ఇప్పటికి, అంటే దొరుకుతాయి చాలా మంది దగ్గర అమ్ముతారు కదా. అదే ఏ రాగో తెలుస్తుంది. అట్లేదో ఉంది, అది గుర్తులేదు నాకు. కస్తూరి రంగ సువి కవేటి రంగ సువి రామాది రామ సువి సువి కస్తూరి రంగ సువి రామాది రామ సువి రాది రామ సువి ఆహు సువి. ఇంకేదైనా పాట ఉందా? నేను మంచి పాట చెప్పు. నువ్వు చెప్పు ఏదన్నా హరి. ఎందరో మహాన్. అవరే బాబా చాలా ఛానల్
సరి సరి ని గరి సరి గరి రి సని ఎందరో టంగ్ 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 పబ మరి రి పాప మరి ని పని పమ ప మ పరి రి గరి సని ఎందరో మమ పరి రి గరి ని సరి గరి రి సని పని సరి రి రి గరి సరి మ ప పని సరి రి మ పని సారి గరి రి సని పప మరి గరి సని ఎందరో ఇలా వాడుకోవచ్చు. సరిగమల్లో రిసా వస్తుంది కదా, అదే రిసా ఈ రిసా ఒకటే నాకు డౌట్. ఒకసారి స్కూల్లో జాయిన్ ఒక 2-3 నెలలు ఇదే తలకే సార్ ఊరికే పాడేవాడు రిసా సార్ అన్నాడు, విలువలేదయ్యా ఓ బాబు అన్నట్టు. చాలా కీర్తనలో వస్తుంది ఆ రిసా అనేది చాలా చోట్ల వస్తుంది. ఎందుకంటే సరి సరి మరి సరి మప మప సంబంధం లేదు లేదా. తర్వాత అంటే నేను చాలా మంది అట్లా రకరకాలుగా ట్రై చేశారు. నేను చెప్పిన మీరు ఎన్నాను అనుకోండి, మీకు నచ్చే ఓకే. నాకు ఒకరు చెప్పారు అసలు మదర్ తెరీసాలు నువ్వు లాస్ట్ రీసా తీసుకున్నాను, ఇంతకంటే దరిద్రం కూడా ఉంటుంది వద్దురా నాయన, ఆమెకు నాకేం సంబంధం, అట్లా కాదు. సో ఆమె దానికి ఏం సంబంధం లేదు. తర్వాత ఇంకేది, తర్వాత నేను రాసిన కొంత ఎంక్వైరీ చేసి ఇంటర్నెట్లో కొడితే అసలు లాటిన్లో రిసా అంటే చిరునవ్వు అని. తర్వాత చేగువేరా వాడిన బైక్ పేరు లా పొడరిసా. అట్లా ఏవో చరిత్రలో కొన్నిసార్లు ఆ పదాలు కలవచ్చు.
అంత మాత్రం చేత నేను అకారణంగా 4 పదాలని కలిపితే అది వచ్చింది. సమ్హౌ ఇట్ సౌండెడ్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు అది నేను 4 అక్షరాలు నాకు ఫస్ట్ ఆర్ కనిపించిన తర్వాత ఐ కనిపించిన తర్వాత ఎస్ కనిపించింది, ఏ కనిపించింది, అట్లా కాకుండా నాకు ఏ కనిపించింది అనుకో, ఫస్ట్ ఏఐఆర్ అట్లా కనిపిస్తే అప్పుడు నేను అట్లే పిలుదు దాన్ని. అంటే అప్పుడు నాకు ఏ ధారణ లేదు ఇట్లే పిలవాలి అని. నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ మ్యూజిక్ ఉంది కదా అకాడమీ, అందులో పిహెచ్డి చేస్తున్న ఒక స్కాలర్తో నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినా. అతను చెప్పిన మాట నాకు గుర్తుంది ఇప్పటికీ. సో డూ యూ నో మిస్టర్ రిసా, సో ఐఎమ్ స్టడీయింగ్ మ్యూజిక్. సో ఆ శబ్దాలకు సంబంధించిన దాని యొక్క డెప్త్ కానీ దాని అందం కానీ ఎట్లా ఉంటుంది అనేది నేను ఒక రీసెర్చ్ చేస్తున్నా. కొన్ని నోట్స్ పక్క పక్కన ఉంటే చాలా బాగుంటుంది, కొన్ని నోట్స్ మధ్యన గ్యాప్ ఇచ్చి మనం పలికితే బాగుంటుంది. సమ్హౌ యువర్ నేమ్ హ్యాస్, అంటే రిసా అన్న దానికి ఒక డెప్త్ ఉంది, తెలుసా నీకు? అంటే నాకు ఇవంతా తెలియదు కానీ హూస్ ఎవర్ అట్టర్ మై నేమ్ దే ఎక్స్పీరియన్స్ ఏ కైండ్ ఆఫ్ ప్లెజెంట్నెస్. రిసా అందులో బరువు లేదు, అందులో ఏ సందేహం లేదు. అది మీరు అనుభూతి చెందిందేమో టెక్నికల్లీ, నేను సోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్. రెండోది అదేం కాపీరైట్ నేమ్ కాదు, ఎవడన్నా పెట్టుకోవచ్చు. వైబా అదే ఇప్పుడు ఫిజికల్ ఫామ్ లో వైబ్ ని మనం అలా అంటున్నాం, ఫిజికల్ ఫామ్ లో అలా, ఇన్విజిబుల్ ఫామ్ లో వైబ్ అన్నట్టు తరంగం. అంటే ఒక ఈక్వల్ ఫ్రీక్వెన్సీతో నీ శరీరానికి తగలడం. ఏనేమికి కరెక్టే, అది పలుకుతున్నప్పుడు ఏం లేదబ్బా. ఇప్పుడు నేను ఎన్నో పోయిటరీ బుక్స్ చదివి నాకు రాను పోయిటరీ అంటే ఏమర్థమైంది తెలుసా? మనం చదువుతున్నప్పుడు మన నోటికి ఆహ్లాదకరంగా ఉంటే దట్స్ ద బెస్ట్ పోయిటరీ అంటే అర్థం. తర్వాత సంగతి ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తాను. అలసాని పెద్దని తెలుసు కదా, ఇప్పుడు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూలకరణం వెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానినాత్మ భువనేశ్వరుడే శరణము వేడదన్. కలడందురు దీనుల ఎడ, పదాల ప్రయోగం. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలను కలడందురు అన్ని దిశలను కలడు కలండనడి వాడు కలడో లేడు. అంటే నీకు చదువుతుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు అలవైకుంఠపురములో, ఇప్పుడు సినిమా పేరు ఎక్కడి నుంచి తీసుకున్నారు కదా, సో అలవైకుంఠపురములో నగరిలో నా మూల సౌధంబు దావల మందార వనాంతరామృత సర్హ ప్రాతేందు కాంతోపల ఫలత్పల పర్యంకర మావినోది యగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించిన సమయం. ఇది కూడా చాలా సిరికిని చెప్పడు శంకు చక్రములు. తర్వాత ఇది ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభో వీధిపైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయ్యై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుడగుంచు బ్రహ్మాండ అంత సంవర్ధి. ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు వీటి కోసం చూస్తా, అంటే ఆయన భాషా పాండిత్యం ఆయనదే, పదం అంటే హౌ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్. లాస్ట్కి ఒక్కటి చూద్దాం. ఇప్పుడు కూడా హరియను 2 అక్షరములు హరియించు పాతకంబు నంబు జనాభా హరిని నామస్మరణము హరి హరి పొగడంగ తరిమే హరి శ్రీకృష్ణ. అంటే రిపిటేషన్ ఆఫ్ ఈచ్ వర్డ్. ఇంకా చాలా పోయమ్స్ ఉంటాయి, అసలు పిచ్చెక్కుతా అసలు చదివితే నీకు. అవును, అదే నీకు రిథం ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది అనమాట. ఇప్పుడు మనం వాడుకున్నాం కదా, ఏది మది ఒక నది, మధుర స్వప్నాల గది, ఇట్లా నువ్వు అట్లా నా గది ఒక నది, నా మది ఒక గది, అందులో నేను ఒక అలా కొట్టుకుపోతాను, అట్లా 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 అట్లా. సో చిన్న చిన్న పదాలని కలిపి దానికి ఒక ఆత్మని జోడించినప్పుడు ఒక కిక్ వస్తుంది. దానికి దేనికైనా అనుభవం కావాలి. ఇవి ఎప్పుడన్నా చాలా గొప్ప అంటే పోయిటిక్ ఎసెన్స్
ఇది తెలుసు కదా, ఇది ఒక సినిమాలో వాడారు, చాలా సినిమాలో వాడారు ఇది. కలడందురు దీనుల ఎడా కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనిడివాడు కలడు. ఇదే పాట చేసిన మనుషులు కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కాదు. ఏ రా దిగిరా దివి నుంచి భూమికి దిగిరా, సప్తపది కాదు, రా సిరిసిరిమువ్వ దివి నుంచి. అందులో మధ్యన ఒక చిన్న స్టాంజ రాశాడు వేటూరు అనుకుంటా. అలనాటి ఆ సీత ఈనాటి దేవత శతకోటి సీతల కలబోత ఈ దేవత రామచంద్రుడా కదలిరా. ఎంత బాగుంటాయి సన్నివేశాలు తెలుసా అసలు. విశ్వనాథ్ దిశ అంటే అసలు ఆశ్చర్యం. ఆ ఎమోషన్ ఇప్పుడు సినిమాలో లేదు. మనం చేద్దాం సినిమా, పూర్తి ఎమోషన్ ఎట్లా క్రియేట్ చేయాలనేది నా తాపత్రయం. ఎవడన్నా సినిమా అని కాదు, వీడియో ఎక్కడన్నా పెట్టి చూస్తే రియల్గా అటువంటి సంఘటన జరిగిందా అనుకోవాలి. ఆర్డినరీగా ఉండాలి, బట్ ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ ఉండాలి. ఇప్పుడు చాలా విషయాలు కలిపితే వచ్చే ఎమోషన్ వేరు, లైటింగ్, మంచి బ్యాక్గ్రౌండ్ అట్లా. ఏదో సినిమా దర్శకుడు చెప్తుంటే విన్నా, భర్త చనిపోయి తల్లిని ఎత్తి కొట్టుకొని ఏడుస్తుంటుంది. ఆ డైరెక్టర్ అని అంట, లొకేషన్ ఏది సార్ అని అంట. అరే ఆమె కొట్టుకొని ఏడడానికి లొకేషన్ ఎందుకురా, క్లోజప్ పెట్టు, ఏడైనా తీయొచ్చు అన్నారంట. సో అట్లా కమర్షియల్స్ మధ్యన ఈయన డిఫరెంట్గా తీశారండి మీరు చెప్పిన డైరెక్టర్ ఆ టైంలో. ఇంకొకటి కూడా ఉంటుంది అబ్బా, చెంచు లక్ష్మిలో ఒక అది కూడా దాన్ని చాలామంది వాడారు. ఇది ఎంత బాగుంటుంది చూడండి అసలు. రమకరంద మాధుర్యమునదేలు మరువంగునే మదనములకు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే పద్యము. ఇప్పుడు ఇదేంది, ఇది ఇప్పుడు అదే పోయేమో రాగం మార్చారు చూడు. మందారమకరంద మాధుర్యమునదేలు మదనములకు. మనం వాడుకోవచ్చు మోహనలో. మందార మకరంద మాధుర్యమున తేలు అని పాడుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ అనేది 1,00,000 విధాలుగా ఉంటుంది, కానీ సాహిత్యం అయితే అదే. దాన్ని ఎవడు మార్చలేడు. ఇప్పుడు ఎన్ని రకాల కట్టొచ్చు, కానీ పోతున్న రాసిన ఒక అక్షరం మార్చడానికి వీలేదు. అందుకే పుస్తకాన్ని రాస్తున్న అక్షరం క్షరము కానిది, దానికి నాశనము లేదు, దానికి వినాశనం లేదు, నిలబడుతుంది. తద్వారా పుస్తకం రాయడం నాకు అలవాటు కాదు, అది నా జీవన విధానం. నేను తినడం ఎంత ముఖ్యమో రాయడం ఎంత ముఖ్యం. ఇది నా స్టేట్మెంట్ అయిపోయింది. ఇంకా అట్లా అక్షరం అంటే క్షరము లేనిది, నాశనం కాదు అక్షరం. అది దీని మీనింగ్ నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు 99.9% తెలియదు చాలా మంది. ఇది నేను చెప్తాను, ఎందుకంటే నాకు కూడా రీసెంట్ తెలిసింది. చలో అందరూ బాయ్ చెప్పండి. బాయ్.